హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్. మీకు తెలుసా బెంగళూరులో ఇలాంటి టెంపుల్ ఒకటి ఉంది అని? ఇదేనండి శివ టెంపుల్. ఇది బెంగళూరులో వన్ ఆఫ్ ద యూనిక్ ప్లేస్ అనమాట. బెంగళూరు ట్రిప్కి వచ్చినప్పుడు మాత్రం ఈ టెంపుల్ని మిస్ అవ్వద్దు. అంటే మీకు ఏదైనా పని మీద బెంగళూరుకి వచ్చినా ఈ టెంపుల్ని మిస్ అవ్వకుండా చూడండి. ఇది వచ్చేసి కేంప్ ఫోర్ట్ మాల్లో ఉంటుంది. అంటే దానికి బ్యాక్ సైడ్లో ఉంటుంది అనమాట. అంటే మాల్ ఉంటుంది కదా, షాపింగ్ మాల్, దానికి బ్యాక్ సైడ్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగుంటుంది. దీని అడ్రస్ వచ్చేసి HAL ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు, మురుగేస్పాల్య, రామగిరి. ఇది ఈ టెంపుల్ అడ్రస్ అనమాట. మీరు బెంగళూరు మెజెస్టిక్లో దిగేసి అక్కడ BMTC బస్సు ఎక్కారంటే ఇక్కడ డ్రాప్ చేస్తారు. ఆ బస్సు నెంబర్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి అక్కడ చూసుకోండి. చూడండి, ఇది యాక్చువల్లీ నేను అసలు అనుకోలేదు ఇలా కూడా ఉంటుంది టెంపుల్ అని. చూడండి ఇక్కడ, అంటే మాల్ ఉంది కదా, మాల్కు మనం ఎంట్రన్స్ చూడండి ఎక్కడుందో. పార్కింగ్ లోపల నుంచి వెళ్ళాలి ఈ శివ టెంపుల్ని చూడడానికి. ఇదంతా పార్కింగ్ అనమాట, మాల్ పార్కింగ్. అండ్ అలాగే ఈ శివం టెంపుల్ చూడడానికి వచ్చిన వాళ్ళ పార్కింగ్ ఇది. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను, ఏంటిరా స్వామి ఇక్కడ టెంపుల్ కట్టడం ఏంటి, అంటే టెంపుల్ ఎలా ఉంటుంది అని ఆశ్చర్యపోయాను అనమాట. పదండి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇదంతా పార్కింగ్ ప్లేసు. అక్కడ వీళ్ళు ఎలా సెటప్ చేశారో నాకైతే అర్థం కాలేదు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది లోపల. చూపిస్తాను రండి మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టికెట్ ఏరియా అనమాట. రెడ్ కార్పెట్ వేసి రండి అని పిలుస్తున్నారు, అలా ఉంటుంది. ఇదిగో చూడండి, టికెట్ వచ్చేసి 150 రూపీస్ ఎంట్రీ టికెట్. ఇక్కడ మనకి ఆ టికెట్లోనే అన్నీ ఏమంటారు మీకు చూపిస్తాను చూడండి ఒక్కొక్కటిగా ఏముంటాయి ఆ టికెట్లో, మనకి ఏమేమి అవైలబుల్గా ఇచ్చారు అనేది. ఇది టికెట్ అయితే కంపల్సరీ అండి, అంటే అడల్ట్కి, చిన్నపిల్లలకైతే లేదు. చూడండి శివం టెంపుల్, అంటే హిమాలయాల్లో శివుడు ధ్యానం చేస్తున్నట్టుంది కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కన్ఫామ్గా మీరు బెంగళూరు వస్తే మాత్రం ఈ టెంపుల్ని మిస్ అవ్వకుండా విజిట్ చేయండి. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఫస్ట్ మనకు ఆ టికెట్లోనే 108 మంత్ర జప్ అని ఉంటుంది. అదేంటి అంటే ఇక్కడ చూడండి, ఈ గిన్నెలో వాళ్ళు నిండా రుద్రాక్షలు ఇస్తారనమాట. అవి ఇక్కడ ఓం నమ శివాయ అనుకుంటా ఇలా ఒక్కొక్కటిగా ఒక గిన్నెలో వేయాలి. ఐ థింక్ 108 రుద్రాక్షలు ఉంటాయి, అది మీ అదృష్టం అనమాట. నాకైతే మాత్రం 108 వచ్చాయి, తగ్గకుండానే వచ్చాయి. అన్నిట్లలో నేను ఓం నమ శివాయ అనుకుంటా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళాను, ఎక్కడ మిస్ చేయకుండా. మీరు కూడా అలా మిస్ చేయకుండా అన్నిట్లో ఒక్కొక్కటిగా వేసుకోండి. అలా రుద్రాక్షలు వేసిన తర్వాత ఇక్కడ మనకేంటంటే శివునికి మనం శివాభిషేకం చేయొచ్చు అనమాట. అంటే మనం కొబ్బరికాయ కొడతాం కదా, ఆ కొబ్బరి నీళ్ళతో శివునికి శివాభిషేకం చేయొచ్చు. చూడండి ఇలా. ఏంటా వీళ్ళని ఇలాగే చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఈ వీడు నా ఫ్రెండు, తను మా సిస్టర్ అనమాట, వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు. మేము ముగ్గురం వచ్చాము ఇక్కడికి. అదిగో మా వాడు చూడండి చూపిస్తున్నాడు ఇలా అని. ఇదిగో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కదా, వాళ్ళతోటి ఇక్కడ పూజారి పూజ చేయిస్తున్నాడు. అందుకే నేను వాళ్ళని కూడా షూట్ చేశాను. ఇలా అంటే మీరు ఫ్యామిలీగా వస్తే ఇలా చేయొచ్చు అనమాట, అందుకోసం మీకు చూపిస్తున్నాను. అదిగో ఇక్కడ వాటర్ ఉంటాయి, ఆ వాటర్ తీసుకొని శివునికి అభిషేకం చేయొచ్చు. మా వాడు చూడండి వెళ్ళిపోతున్నాడు, నేనేం చేస్తాలే అని మా సిస్టర్ పిలిచి మరీ అభిషేకం చేయిస్తుంది. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి చేయొద్దనమాట. అంటే మనం భక్తితో వచ్చాం కదా, పూజను మంచిగా చేసుకొని వెళ్ళాలి. మనం వచ్చాము అంటే మంచి భక్తితోనే మనం దేవుణ్ణి దర్శించుకోవాలి. ఈ కాలంలో చాలామంది ఏం చేస్తారంటే ఏం చేస్తాంలే, ఇక్కడ అన్ని దేవుళ్ళు ఒకరే కదా అని చాలామంది ఇలా నెగ్లిజెన్స్ చేస్తారు. అలా అయితే చేయొద్దు. మనం వన్స్ టెంపుల్లోకి అడుగు పెట్టామంటే మంచిగా భక్తితో స్వామివారి దర్శనం చేసుకొని, అంటే వాళ్ళు ఏమైనా అభిషేకాలు చేపిస్తే చేసుకొని ప్రశాంతంగా టెంపుల్లో టైంని స్పెండ్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి విఘ్నహారన్
థ్రెడ్ అనమాట. అంటే మనం ఏదైనా పాపం ఉంటే ఆ పాపాన్ని ఇక్కడ దారం కట్టేసి అక్కడ వదిలేసి వెళ్ళండి అని అర్థము. చూడండి, చాలా పెద్ద గణేశుడు ఉన్నాడు. ఇక్కడికి వెళ్ళి కూడా స్వామివారిని దర్శనం చేసుకొని రండి. చాలా పెద్దగా ఉంటాడనమాట. స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ పైకి వెళ్ళి చేసుకొని రావాలి. థర్డ్ వన్, అమర్నాథ్ పంచధామ్ యాత్ర. అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏంటిదబ్బా పంచధామ్ యాత్ర అని. ఇక్కడ అలా సెటప్ చేశారనమాట. చూడండి, హైలైట్గా ఉంటుంది. మీకు ఆ ఫీల్ వస్తుంది అనమాట. అయ్యో మనం ఏది అమర్నాథ్ యాత్ర పంచధామ్ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామా అన్న ఫీల్ వస్తుంది. చూడండి, చుట్టూ కొండల్లాగా క్రియేట్ చేసి ఫస్ట్ రిషికేశ్ అనమాట. చూడండి ఎంత అంటే రిషికేశ్లో బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, అలాగే ఇక్కడ కూడా సెటప్ చేశారు లోపల. అంత హైలైట్గా ఉంటుంది. చూడండి, అందరూ సెల్ఫీతో వెళ్తున్నారు. ఫస్ట్ మనం బద్రీనాథ్కి రీచ్ అవుతాం. రిషికేశ్ నుంచి బద్రీనాథ్ అనమాట. ఇలా పంచధామ్ యాత్ర అని ఇక్కడ సెటప్ వేసి పెట్టారు. అండ్ అలాగే అంటే ఒరిజినల్గా ఆ ప్లేసెస్ ఉన్నాయి కదా, అక్కడ ఉన్న శివలింగాల్లాగే ఇక్కడ రీక్రియేట్ చేసి పెట్టారనమాట. నెక్స్ట్ కేదార్నాథ్ చూడండి, అన్నీ ఉంటాయి. ఈ పంచధామ్ యాత్ర అంటే 5 శివలింగాలు ఇక్కడ పెట్టుంటారనమాట. చూడండి, ఇదనమాట కేదార్నాథ్ శివలింగం. నేను ఆల్రెడీ కేదార్నాథ్కి వెళ్ళాను. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నా ఛానల్ అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఫుల్ వీడియో ఉంది కేదార్నాథ్కి సంబంధించింది. ఇది వచ్చేసి చూడండి, అమర్నాథ్ యాత్రకు వెళ్తాం కదా, శివలింగం మంచుతో ఉంటుంది కదా, అక్కడ సేమ్ అలాగే రీక్రియేట్ చేశారు. చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, అంటే లైటింగ్స్ కూడా సెటప్ అలా చేశారనమాట లోపల. అంత బ్యూటిఫుల్గా మనకి ఆ ఫీల్, మనం రియల్గా వెళ్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ తీసుకొచ్చారు ఇక్కడ వీళ్ళు. అందుకే మేబీ 150 రూపీస్ అంటే మెయింటైన్ చేయాలి కదా. అండ్ మనకు దాంతోపాటుగా కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, మనం ఏమేం చేయాలి అని. ఓకే, 150 రూపీస్లో మనం ఇవన్నీ చూడొచ్చు. అంటే 4th వన్ వచ్చేసి మిల్క్ అభిషేకం. మనం శివుడికి పాలతో అభిషేకం చేయొచ్చు అనమాట. చూడండి, ఆ టికెట్లోనే అన్నీ ఉంటాయి అన్నమాట. టోటల్ ఐ థింక్ 8 or 9 ఉంటాయి. ఇవన్నీ మనం చేయొచ్చు. నేను కూడా పాలాభిషేకం చేశాను. చూడండి, ఇలా మనకి ఒక రాగి పాత్రలో పాలిస్తారు. మనం ఓం నమః శివాయ అనుకుంటూ పాలాభిషేకం చేయొచ్చు అనమాట. ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ నిదానంగా ఈ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసరికి ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ సెటప్ అంటే స్వామివారు ధ్యానంలో కూర్చున్నట్టు చూడడానికి మాత్రం హైలైట్గా ఉంటుంది. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి బారా జ్యోతిర్లింగ్ అభిషేక్ యాత్ర. అంటే టోటల్ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా మన ఇండియాలో, అవన్నీ ఇక్కడ సెటప్ చేసి పెట్టారు. అండ్ దాని గురించి కూడా డీటెయిల్స్ రాసి ఉన్నారు. మీరు నీట్గా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళచ్చు. అంటే మన లైఫ్లో అన్ని జ్యోతిర్లింగాలు దర్శనం కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోలేరు, వెళ్ళలేని వాళ్ళు అందరూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే ఇలాంటి ప్లేస్ పర్ఫెక్ట్ అనమాట. చూడండి, అంటే ఆ జ్యోతిర్లింగం ఉంటుంది కదా, సేమ్ అలాగే సెటప్ చేసి అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అది ఇక్కడ మెయిన్ హైలైట్. అంటే చూడండి, మీకు ఒక్కొక్కటిగా నేను చూపించుకుంటూ పోతాను, పదండి. ఇక్కడ చూడండి, అంటే ఇది చూడడానికి ఒక గుహలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో. అంటే మనం ఈ 12 జ్యోతిర్లింగాలు సెటప్ పెట్టారనమాట. అంటే మనం టాప్లో మనం ఒక శివలింగానికి అభిషేకం చేస్తే ఆ వాటర్ అన్ని 12 జ్యోతిర్లింగాలకు వస్తాయి. అలా రీక్రియేట్ చేసి పెట్టారు. చాలా అంటే చాలా బాగుంటుంది అది.
చూసుకొని అంటే స్వామివారు కూర్చున్నారు కదా, ఆయన బ్యాక్ సైడ్ నుంచి చుట్టూ తిరుక్కొని మనం ఇటు సైడ్కి వచ్చేస్తామన్నమాట. చూడండి ఇది ఇక్కడ మొత్తం సెటప్ ఈ ప్లేసు చూడండి. స్వామివారిని చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు వెళ్తే మాత్రం ఈవినింగ్ టైంలోనే మాత్రమే. ఇక్కడ చూడండి మిరాకిల్ కాయిన్ ఉంది కదా, అక్కడ మనం కాయిన్ వేయచ్చు అనమాట. అక్కడ పెట్టిన సర్కిల్లో పడుతుందో లేదో మనం మన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. చూడండి చాలా అంటే చాలా బాగుంది. వచ్చినంతసేపు ఈ టెంపుల్లో టైం స్పెండ్ చేయండి. ఎటువంటి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు. మీరు ప్రశాంతంగా వచ్చి మీకు కావలసినంతసేపు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఎవ్వరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. మీరు సైలెంట్గా కూర్చొని ఓం నమః శివాయ అనుకుంటూ మనసు ప్రశాంతంగా ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. ధ్యానం చేయొచ్చు. అలా ఉంటుంది సెటప్ కూడా. ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన టికెట్లోనే ఇలా అంటే పూజకు సంబంధించినవి ఇస్తారు. ఇది కూడా మనం చేయొచ్చు. చూపిస్తాను ఇది ఏంటిదా అనేది. చూడండి మనకి అగరబత్తీలు ఇచ్చారు కదా, అవి మనం అక్కడ స్వామి దగ్గర ఒక సెటప్ ఉందన్నమాట. అక్కడ మనం స్వామివారికి వెలిగించి లైక్ హారతి ఇచ్చినట్టు అనమాట. అంటే మన ఇంట్లో మనం ఎలా పూజ చేస్తామో అలా ఆ టికెట్లోనే ప్రొవైడ్ చేసి ఉంటారు. పదండి మేము కూడా అగరబత్తీలు వెలిగించి స్వామివారికి పూజించుకున్నాము. అంటే వాళ్ళు మనకు ఒక దీపము అండ్ అగరబత్తీలు రెండు ఇస్తారు. అక్కడ మనం వెలిగించుకొని స్వామివారికి పూజ చేసుకోవచ్చు అనమాట. చూడండి మా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు చేస్తున్నారు. వాళ్ళిద్దరిది అయిపోయింది. ఇప్పుడు నా వంతు. వాళ్ళిద్దరూ ఏమో హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చారు, నేను సింగిల్గా వచ్చాను. సరే సింగిల్గా వస్తే దేవుడికి పూజించుకోవద్దా, అందుకే నేను కూడా దేవునికి పూజించుకుంటున్నాడు. అంటే మనకు కోరికలు ఉంటాయి కదా, కోరికలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో కోరిక ఉంటే ఉంటుంది. నా కోరికనైతే దేవుడికి చెప్పుకుందామని వెలిగిస్తున్నా. ఎంతసేపటికి వెలగట్లేదనమాట అగరబత్తీలు. చూడండి ఐ థింక్ ఆ దేవుడికి ఇష్టం లేదేమో. ఫైనల్లీ వెలిగించాను, పూజ కూడా చేశాను. చూడండి అలాగే ఆ టికెట్లో మనకి ధ్యానము అండ్ నవగ్రహాల పూజ కూడా ఉంటుంది. బట్ మాకు టైం లేక మేము ఆ రెండు చేయలేదు. మీకు టైం ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకొని రండి. ఇప్పుడు వచ్చేసి మనం అన్నీ చేసుకొని వచ్చిన తర్వాత కాంప్లెక్స్ ఉంది కదా మాల్లో, ఆ మాల్ కిందనే అంతా సెటప్ చేసి పెట్టారనమాట. ఇక్కడ కూడా మీరు షాపింగ్ లాంటి ఒక బజార్ కూడా ఉంది. పదండి చూపిస్తాను. చూడండి ఇదంతా అండర్ గ్రౌండ్లోనే అనమాట. ఎంత బాగా సెటప్ చేసి పెట్టారంటే అంటే మనకు ఒక విలేజ్లోకి వచ్చిన ఫీల్. అంటే మంచి ఏదన్నా టెంపుల్కి వచ్చిన తర్వాత బయటకు వస్తే షాపింగ్ చేసుకుంటాం కదా ఎక్కువ, అలాగే వీళ్ళు ఇక్కడ రీక్రియేట్ చేసి చాలా అంటే చాలా మంచిగా పెట్టారనమాట. అన్నీ ఉంటాయి, దేవుడికి సంబంధించినవి కొనుక్కోవచ్చు. ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది, ఫుడ్ కూడా తినచ్చు. చూడండి మీరే. ఇది అనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.